అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మరి మనం నిన్నటి నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఏంటంటే మనమంతా ఆత్మలమే. ఆత్మలమైన మనము కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం కొన్ని జన్మలు స్త్రీగా, కొన్ని జన్మలు పురుషుడిగా జన్మిస్తూ ఉంటాం. అంచేత స్త్రీ జన్మల్లో మనం ఏమి నేర్చుకుంటాం, అలాగే పురుష జన్మల్లో మనం ఏమి నేర్చుకుంటాం అన్నది తెలుసుకుంటున్నాం. మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను. ఎన్ని చోట్ల రాసుకుంటారో రాసుకోండి. పత్రి గారి దగ్గర మొట్టమొదట నేను తెలుసుకున్న సత్యం ఇదే. మొత్తం నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ మొట్టమొదటి సత్యం ఏ మానవుడైనా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఇదే. నేను దేహం కాదు, నేను ఆత్మను. ఇది మీరు మర్చిపోతే మీరు ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు. మీరు ఆత్మ. మీకేమవుతుంది, ఏం జరుగుతుంది? మీకేమీ కాదు, ఏమీ జరగదు. కానీ ఏయేయో జరుగుతాయని, ఏదేదో అయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. జీవిస్తున్నంత కాలము బాధే, అంతులేని దుఃఖంతో జీవిస్తారు. మీకు ఏ దుఃఖం కలిగినా ఇది గుర్తుపెట్టుకోండి, నేను దేహం కాదు, నేను ఆత్మను. ఏదో కొన్ని పాఠాలు నేర్చుకోవడం కోసం ఈ దేహం తీసుకున్నాను, అంతే. మీకు నష్టం వచ్చింది, ఆత్మకేంటి నష్టం? ఆ దేహంతో ఆ పాఠం నేర్చుకోవడానికి ఓ కష్టం వచ్చింది. ఆత్మకి ఏమైనా కష్టమా? మీకు ఆ దేహంతో ఓ పాఠం నేర్చుకోవడానికి ఓ లాభం కలిగింది. నువ్వేనా పట్టుకెళ్తావా? అది చాలా మంది అంటారు, ఉన్నంతకాలం అనిపిస్తాం కదండి. నువ్వు దేహభావంతో ఉంటే ఉన్నంతకాలం అనుభవిస్తాం కదా అనుకుంటావు.
నువ్వు ఆత్మ అన్నది అర్థమవుతే అప్పుడు అర్థమవుతుంది. అది నువ్వు అనుభవించడానికి రాలేదు, నువ్వేదో పాఠాలు నేర్చుకోవడానికి వచ్చావు. దీంట్లోంచి కూడా ఏవో పాఠాలు ఉన్నాయి అని తెలుసుకోగలుగుతావు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. ఏంటో సంసారం ఇలా అయిపోయింది అంటారు. ఈ సమస్యలు ఏంటో అంటారు. గుర్తుంచుకోండి, మీరు ఆత్మ అన్నది అర్థం అవుతే, అవగాహన ఉంటే, అందులోంచి కూడా పాఠాలు నేర్చుకోవాల్సింది ఉంది అన్నది తెలుసుకోండి. ఇప్పుడు రిలాక్స్ అయిపోతారు. పట్టుదలలు ఉండవు, పంతాలు ఉండవు. ఏ విషయం గురించి ఆందోళన పడరు. చెయ్యకూడని పనులు చెయ్యరు, ధర్మాన్ని తప్పరు. సృష్టి నియమాలు తెలుసుకుంటారు. సృష్టికి అనుగుణంగా జీవిస్తారు. అంచేత ఏ విషయంలోనూ దుఃఖపడవలసింది లేదు అన్న సంగతి అర్థమవుతుంది. ఏ విషయంలోనూ దుఃఖపడకపోతే ఉన్నదేంటి? ఆనందమేగా. సత్యం తెలుసుకున్న వాడికి, అంటే నేను ఆత్మ అన్న విషయం తెలుసుకున్న వాడికి దుఃఖమే ఉండదు. అన్నీ నేర్చుకోవడానికే అన్నది అర్థమవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అందుకే రోజు కనపడే కాడిది రాసుకోమంటాను, నేను దేహం కాదు, నేను ఆత్మను అని. నా జీవితాన్ని మార్చేసింది. దేహం అనుకున్నప్పుడు ఇంకా ఇంకా సంపాదించాలనుకున్నాను. ఆత్మను అర్థమైన తర్వాత ఎంత సంపాదించినా ఏంటి ఉపయోగం? ఈ సంపాదన అంతా ఆత్మకేమీ లాభం కాదు కదా. అలాగే మనం చేసే తప్పులు, పాపాలు, అధర్మమైన పనులు దేహంతో చేస్తున్నాం, మళ్ళా ఈ దేహంతో అనుభవించాలి. ఆత్మకేమి సంబంధం లేదు. ఈ దేహంతో చేయడం ఎందుకు, మళ్ళా ఈ దేహంతో అనుభవించడం ఎందుకు? అసలు ఈ దేహానికి నాకు ఏమిటి సంబంధం? ఈ దేహంతో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి, అందుకోసం దేహం. అలాంటి ఈ అవకాశమే ఈ సృష్టిలో ఇవ్వబడింది. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ దేహం?
ఎన్నాళ్ళు కరెక్ట్గా పనిచేస్తుంది? బాల్యం పనిచేయదు, వృద్ధాప్యం పనిచేయదు. ఆ యవ్వనంలో కోరికలు, సర్దాలు ఇలాంటివే సరిపోతాయి. ఆత్మ గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడ? అందుకే అంటారు కదా శంకరాచార్య వారు, బాలాస్తావ క్రీడాసక్త అని చెప్పి. అంటే చిన్న వయసులో ఆటలు పాటలు అయ్యి, యవ్వనంలో భార్య భర్త ఈ వృద్ధాప్యం వచ్చేసరికి రోగాలు, సమస్యలు, బాధలు. ఇంకెప్పుడు నీ గురించి ఆలోచిస్తావు? ఆత్మైన నీ గురించి నువ్వు ఆలోచిస్తావు అని చెప్పి అంటారు శంకరాచార్య గారు. రావడము వెళ్ళడము, రావడము వెళ్ళడము, పునరపి జననం పునరపి మరణం అంటారు ఆయన. అంచేత దేహం అనే భావంలో ఉంటే కనుక నీ జన్మ వేస్ట్ చేసుకున్నట్టే. నేను ఆత్మ అన్నది అవగాహన కలిగి ఉంటే ఎన్నో నేర్చుకుంటాం. దుఃఖం మీద దృష్టి ఉండదు, నేర్చుకోవడం మీద దృష్టి ఉంటుంది. దేహం అన్నది ఆత్మకు ఒక అమూల్యమైన అవకాశం. అంచేత ఎవరైతే నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గుర్తెట్టుకోండి, నేను దేహం అనుకుంటూ జీవించే వాళ్ళ యొక్క ప్రవర్తనకి నేను ఆత్మ అన్నట్టుగా జీవించే వాళ్ళ ప్రవర్తనకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను దేహము అని జీవించేవాడు ఇతరులంతా వేరువేరనే భావంలో ఉంటాడు. వాడు తప్పు చేస్తున్నాడు, వాడు పొరపాటు చేస్తున్నాడు, వాడు చెయ్యకూడని చేస్తున్నాడు. ఎంతసేపు విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. ఆడు గురించి చూడడం, ఎదుటి వాడి మీదే ఆడేడుపంత. అసూయ, ద్వేషం, వాడికి తెలీదు ఈ సత్యం. నేను ఆత్మనే, వాళ్ళు ఆత్మలే, అందరూ ఎదగడానికి వచ్చిన వాళ్ళమే అన్న సంగతి తెలీదు. ఎంతసేపు ఇతరుల మీద పడి విమర్శించడమే. ఒకళ్ళు అయిపోయాక ఇంకొకళ్ళని విమర్శిస్తాడు, వాళ్ళు అయిపోయాక ఇంకోళ్ళు. వాడికి ఇంకేం పని లేదు. ఇలా ఉంటారు. తన గురించి ఆలోచించడు, ఇతరుల గురించి ఆలోచిస్తాడు. ఎవరు అంటే అజ్ఞానంలో ఉన్నవాడు, అంటే నేను దేహం అనే భావంలో ఉన్నవాడు. పత్రిక చెప్తారు, ఇతరులు కూడా నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో అంటారు. ఎవరికి అర్థమవుతుంది? ఇతరులు కూడా వద్దంటారండి. ఇతరుల్ని విమర్శించద్దు. నో కామెంట్ అంటారు.
నీ పని నువ్వు చేసుకో. ఎవరు ఏది నేర్చుకోవాలో వచ్చేది నేర్చుకుంటూ ఉంటాడు. అత్రి గారు ఓ సందర్భంగా నాకేం చెప్పారంటే, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. ఏంటంటే ఆ డిస్కషన్, ఎవడైనా సరే భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నవాడైనా సరే తప్పులు చేస్తూ ఉంటారంట. ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ స్థాయికి తగ్గ తప్పులు చేస్తూ ఉంటాడంట. తప్పులు చేయని వాడంటే ఎవడో ఉండడు అన్నాడు. ఏ లెవెల్లో ఉన్నవాడు ఏ తప్పులు చేస్తాడు. అప్పుడు బికి ఏ తప్పు చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఏ బి స్థాయికి వస్తే అప్పుడు ఆడికి ఆ ఏ తప్పులు కనిపిస్తూ ఉంటాయి. అలాగా జడ్కి దాకా వచ్చిన వాడికి వై చేసే తప్పులు కనిపిస్తాయి. అన్ని చేసుకున్నాడు, ఇంకా ఆ స్థాయిలో తప్పులు ఉన్నాయి. ఎవరి స్థాయిలో వాడు తప్పులు చేస్తాడు. అందరూ తప్పులు సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నవాళ్లే. విమర్శించేవాడు వాడేదో తప్పులు చేయనోళ్ళ మాట్లాడతాడు. వాడు చేసే తప్పులు వాడుకున్నాయి. అందుకే పత్రిక రమ్మంటారంటే ఎవరిని విమర్శించద్దు అంటారు. ఎవడి స్థాయిలో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, నేర్చుకుంటాడు, తప్పులు సరి చేసుకుంటాడు. ఎప్పుడైతే వాడు జడ్ స్థాయికి వచ్చాడో ఇంకా పూర్తిగా తప్పులు చెయ్యడో వాడికి ఇంకా జన్మ లేదు. అదే చెప్పేవారు ఆయన. ఆ స్థాయిలో చేసే తప్పులు అక్కడ ఉంటాయంటారు. ఈ కాషాయాలు ఈ ధరించడం ఇవన్నీ కూడా అది ఆ వేషం వేసుకుని వాళ్ళని మోసగించడమే కానీ అంతకన్నా ఏమీ లేదు. అది బాగా పై స్థాయికి వెళ్ళాక అలా వేసుకున్నారు అంటే వాడు తప్పు చేస్తున్నట్టే అని చెప్పి అంటారు. స్వామి వివేకానంద విషయంలో అది ఒక్కటే చెప్తారు ఆయన పత్రి గారు. అలా ఒక్కొక్కళ్ళు రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ ఆయన వివాహం చేసుకుని భార్యని తల్లితో సమానంగా చేశారు. భార్యకి ఇవ్వాల్సిన సుఖాన్ని ఇవ్వకుండా. అది ఆ స్థాయిలో ఆయన చేసిన తప్పు. ఈ అన్నిటికీ మళ్ళా ఇంకొక జన్మ తీసుకుని దాన్ని సరి చేసుకోవాల్సి ఉంటుందంట. అన్ని పాస్ అయిపోయారు, సర్టిఫికేట్ రాదు. ఇది చెప్పేవారు పత్రిక. అలాగే ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తమకున్న శక్తులు ప్రదర్శిస్తారు ప్రజల్ని ఆకట్టుకోవడానికి. జ్ఞానంతో ఆకట్టుకోవాలి కానీ విద్యలతో శక్తులతో ఆకట్టుకోకూడదంట ఈ సృష్టిలో ఆయన చెప్పేవారు. అందుకే ఆయనకి ఎన్నున్నా ఏమీ లేనట్టుగా ఉండేవారు. అంచేత నేను ఆత్మ అన్నది అవగాహన ఉన్నవాడు నేను ఈ సంఘటనలోంచి నేర్చుకుంటున్నాను అనే భావంలో ఉంటాడు.
నేను దేహము అనే అజ్ఞానంలో ఉన్నవాడు తప్పులు చేస్తూ ఉంటాడు. ఇందులో ఆత్మ కాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఒకే మూలాత్మలోంచి వచ్చినవే కదా ఇవన్నీను. అందరూ ఒకటి కాదా? కొన్ని జన్మలు ఎక్కువ తీసుకున్న వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు, కొంచెం జన్మలు తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా నేర్చుకోలేదు. అదే తేడా తప్ప ఇంకేదీ తేడా లేదు. కొన్ని జన్మలు పోతే వీడు ఆ స్థాయికి వస్తాడు. అంచేతే ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకే మనం పేరు పెట్టి ఎవరిని విమర్శించుకోండి. వాళ్ళు చేసే దాంట్లో వాళ్ళు తప్పు నడిపిస్తూ ఉంటే ఆ తప్పుని ఖండించాలి, వాడిని విమర్శించడం కాదు. పత్రి గారు ఖండించేవారు ఇలాగే, విగ్రహారాధన వద్దు. మరి చేసేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మరి అది ఆ మాట అంటే ఎంతో మందికి బాధ కలుగుతుంది, అఫెండ్ అవుతారు. అలా చెప్తున్నాడేంటి ఈయన మతం మార్చడానికి వచ్చాడా, ఇలా భావించేవారు. ఆయన ఎవరిని విమర్శించేవాడు కాదు, వాళ్ళు అజ్ఞానంతో చేసే ఆ పనిని ఖండించేవాడు అంతే. మీరు సత్యం తెలుసుకోండి, సత్యాన్ని ఆశ్రయించండి, అసత్యం మీకెందుకు. అది సత్యం పట్టుకున్న వాడికి జయంతో దూసుకుపోతాడు, అసత్యం పట్టుకున్నవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు, ఏమీ పొందలేడు. అందుకే చెప్పేవాడు ఆయన. అలాగే మాంసం వద్దు, శాకాహారమే ముద్దు అని నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్పేవాడు. అందరూ మాంసం తినేవాళ్లే. ఏమిటి ఈయన ఇలా చెప్తున్నాడు, ఈయనకి ఏమైనా తెలుసా? మా తాతలు తిన్నారు, ముత్తాతలు తిన్నారు, మా కుటుంబంలో అది వ్యాపారం, ఇప్పుడు మా బతుకులేంటి, ఇలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయినా సరే ఎవరేం బాధపడినా ఏం చేసినా అది సత్యం, నిర్భయంగా చెప్పు. ఇప్పుడు అంత నిర్భయంగా ఇవన్నీ చెప్పాడు కాబట్టే, వాటిని ఖండించాడు కాబట్టే ఇప్పుడు కొత్తగా ఈ లాక్డౌన్ టైంలోంచి, కరోనా వచ్చినప్పటి నుంచి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్ల మాట మీద ధ్యాస అయిపోయింది, గైడింగ్ అయిపోయింది. రకరకాల కారణాలు చెప్తూ అందరూ అదే చేస్తున్నారు. మాట అంటే మాటను మనసుతో వింటూ ఉంటారు, మనసు అసత్యం. అసత్యాన్నిలో జీవిస్తున్నారు వాళ్ళు, అసత్య సాధన చేస్తున్నారు. విగ్రహము అసత్యమే, మనసు అసత్యమే. విగ్రహాన్ని ఆశ్రయించిన, అసత్యాన్ని ఆశ్రయించినట్టే, గైడింగ్ లో కూర్చున్న అసత్యాన్ని ఆశ్రయించినట్టే. సత్యమే ఆత్మ.
మనసును దాటితే సత్యమైన ఆత్మను ఆశ్రయిస్తారు. ఆ మనసును దాటించగలిగేదే ఈ శ్వాస మీద ధ్యాస. అందుకే నేను చెప్తున్నాను, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా. గైడింగ్ వద్దు, శ్వాస మీద ధ్యాసే ముద్దు అని చెప్తున్నాను. శ్వాస మీద ధ్యాస పెడితే మీరు సత్యాన్ని ఆశ్రయిస్తారు. మాట మీద ధ్యాస పెడితే మీరు అసత్యంలోనే ఉంటారు. పత్రి గారి 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం, విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చేయాలన్నాడు ఆయన. సత్యమే భగవంతుడు, విగ్రహం భగవంతుడు కాదు. మానవుడు చేసింది భగవంతుడు ఎలా అవుతాడు? మానవుడిని చేసిన వాడు భగవంతుడు. మానవుడు సృష్టించింది కాదు, మానవుడిని సృష్టించిన వాడు భగవంతుడు. ఆయన సత్యం, ఆయన్ని పట్టుకోవాలి. అందుకే అది నిర్మోహమాటంగా చెప్పారు. ఆ పాయింట్ దగ్గర నేను మొదట్లో చాలా కాలం ఆ 14వ పాయింట్ ఎంతో మీమాంసతో ఉండేవాడిని. ఎందుకు ఈయన ఈ ఒక్క పాయింట్ తీసేసి ఉంటే సరిపోని మనకు అనుకునేవాడు. కానీ విచిత్రం ఏంటంటే అన్ని చోట్ల అదే ఇస్తున్నాడు ఆయన. 18 ఆదర్శ సూత్రాలు. ఆ టైంలో నేను వర్రి పడిన టైంలో ఎందుకు ఇలా ఇస్తున్నాడు, ఎందుకు ఇలా ఇస్తున్నాడు, అలా ఎందుకు చెప్తున్నాడని నేను వర్రి పడేవాడు. తర్వాత ఈ సత్యం అర్థమయ్యాక, దైవం అంటే ఏంటో తెలుసుకున్నాక, ఆ దైవం గురించి తెలుసుకుని ఏకంగా పుస్తకమే రాశాక అప్పుడు అర్థమైంది, అబ్బా ఎంత ధైర్యంగా ఆ సత్యాన్ని ఆయన చెప్తున్నాడు అని చెప్పి. అప్పటి నుంచి నేను మొదలెట్టా. ఒకప్పుడు ఆయన చేసే పనికి ఎందుకు ఇలా చేస్తున్నాడని అనుకున్న వాడిని నేను చెప్పడం మొదలెట్టా. అప్పుడు అర్థమైంది, ఏయైనా సరే మనకున్న జ్ఞాన పరిధిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. కానీ నీ జ్ఞాన పరిధి పెరిగితే నీ నిర్ణయం మారిపోతుంది. ఇది మటుకు గుర్తెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిందే కరెక్టు అని ఎప్పుడు అనుకోవద్దు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసింది కరెక్టు అని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడున్న జ్ఞాన పరిధిలో నీకు అలా అనిపిస్తుంది. నీ జ్ఞానం పెరిగే కొద్దీ నీ అభిప్రాయం నువ్వే మార్చుకుంటావు, ఎవడూ మార్చక్కల. నువ్వు పెంచుకోవాల్సింది జ్ఞానం అంతే. ఓ అప్పుడు అలా అనుకున్నాను కాదన్నమాట అని. అలా ఎవరికి వాడు ఎక్కడికక్కడ అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. మీ చిన్నప్పుడు ఉండే మీ అభిప్రాయాలకి ఈ ఆధ్యాత్మిక మామూలుగా ఈ మార్గంలోకి రాకపోతే పెద్ద మార్పులు ఏం రావు. కానీ ఈ మార్గంలో వచ్చిన వాళ్ళని కనుక మీరు చూసుకున్నట్లయితే మీ అభిప్రాయాలు ఎన్నో మారిపోయి ఉంటాయి. ఇంచేతంటే మీరు సత్యం తెలుసుకునే కొద్దీ, జ్ఞానం పెంచుకునే కొద్దీ, ఎన్నెన్నో తెలుసుకునే కొద్దీ ఖచ్చితంగా అభిప్రాయాలు మారిపోతాయి. గుర్తెట్టుకోండి, జ్ఞానం అంటే చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకోవడమే జ్ఞానం అనేటువంటి భావంలో ఉన్నారు. ఈ జ్ఞానానికి పత్రి గారు చాలా సందర్భాల్లో చాలా రకాలైనటువంటి వివరణలు ఇచ్చేవారు.
గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే ఏమిటి అని మీకు బాగా అర్థం కావాలంటే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఈ కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోగలగడమే జ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను, మీ కంటికి కనిపించని దాని గురించి తెలుసుకోగలగడమే జ్ఞానం. ఈ కంటితో తెలుసుకునేవంతా అజ్ఞానమే. ఈ కంటితో తెలుసుకోలేనంతా జ్ఞానమే. అది ఎంత తెలుసుకుంటే మీరంత జ్ఞానవంతులు. ఈ కంటితో మీరు తెలుసుకునేదంతా అసత్యమే. ఈ కంటితో తెలుసుకోలేనిదే సత్యం. ఈ కంటితో మీరు తెలుసుకుని నేనెంతో తెలుసుకున్నాను అని అనుకుంటే మీరేమీ జ్ఞానం పొందినట్టు కాదు. ఎంత తెలుసున్నా అది అజ్ఞానమే. అదేది ఉండేది కాదు. మీ కంటితో చూడగలిగేది ఏదైనా ఉండేది కాదు. అంతా అసత్యమే, అదృశ్యమైపోయేదే, ఉండనిదే, శాశ్వతం కానిదే, మార్పు చెందేదే. గుర్తెట్టుకోండి ఇదంతా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కంటికి కనిపించని వాటి గురించి తెలుసుకుంటున్నాం. దాని మీద ప్రత్యేకించి కంటికి కనిపించేవి ఏంటి, కంటికి కనిపించనివి ఏంటి వేరే చెప్పుకుందాం మళ్ళా మనం. అవి తెలుసుకోవడానికేనండి పత్రి గారు మూడో కన్ను సంపాదించుకో అంటారు. ఈ కన్నుతో నువ్వు ఏది చూసినా అది అసత్యమే. నువ్వు మూడో కన్నుతో చూసేదే సత్యం, చూడగలిగేదే ఆ జ్ఞాన నేత్రంతో. ఈ శరీరంతో నువ్వు తిరిగేది అదృశ్యమయ్యే ప్రపంచం. నీ సూక్ష్మ శరీరంతో నువ్వు తిరుగు. ఈ కంటికి కనిపించిన ఎన్ని తెలుసుకుంటావు? అయ్యా, ఆ జ్ఞానం అంతా సంపాదించడానికే ఈ అతీంద్రియ శక్తులు. నువ్వు సాధన బాగా తీవ్రంగా చేసినప్పుడు, నీలో అంత తపన ఏర్పడినప్పుడు, నీకు ఇంకో గొడవ లేకుండా దాని మీదే ఉన్నప్పుడు, నువ్వు ఇంకా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఆ ప్రకృతే నీకు ఆ శక్తులు ఇస్తుంది. ఎవరికైనా ఇస్తుంది. దాన్ని నువ్వు నీ జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగించాలి, పబ్లిసిటీకి ఉపయోగించుకోకూడదు. చాలా మంది అలాంటివి ఏమైనా వస్తే అబ్బుబ్బు అయిపోతారు, అందరికీ గొప్పలు చెప్పుకుంటారు. అలా చెప్పుకుంటూ ఉంటే ఆ ఉన్నది అదృశ్యమైపోద్ది మళ్ళా. అందుకే అంటాను, లేని చెప్పుకుంటే ఉన్నైపోతాయని. ఇంకా ఎంత కృషి చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత దీక్ష పట్టుదల ఉండాలి, ఎంత జ్ఞానం సంపాదించాలి. ఇంచేత గుర్తుపెట్టుకోండి, మనం స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, ఎవరైనా సరే ఎప్పుడూ సదా గుర్తెట్టుకోవాల్సింది నేను ఆత్మను అని. ఈ దేహం నేను కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి,
మాత్రమే నేను తీసుకున్నాను. అంతే తప్ప ఇక్కడేదో ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి, సుఖపడడానికి దానికోసం కాదు అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటాను, ఏ సంఘటన జరిగినా ఇప్పుడు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇందులో అన్నదే మీరు ఆలోచించాలి. చాలా రిలాక్స్ అవుతారు. అంచేత గుర్తుపెట్టుకోండి, మనం స్త్రీగా కూడా నేర్చుకోవాలి, పురుషుడిగా కూడా నేర్చుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా నేర్చుకోవాలి. ఎన్నో అనుభవాలు పొందాలి. మరి కొన్ని ముఖ్యమైన పాయింట్లు నిన్న తెలుసుకున్నాం. స్త్రీ జన్మల్లో నేర్చుకోవాల్సినవి ప్రేమ, ఓర్పు, సహనం, త్యాగం, పవిత్రత. ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. మనకి జరిగే సంఘటనలు ఇవి నేర్చుకోవడానికి అన్నట్టుగానే ఉంటాయి. చూసుకొని కావాలంటే మీరు. అలాగే పురుష జన్మల్లో నేర్చుకోవాల్సినవి ధైర్యం, వీరత్వం, నిర్భయం, సాహసం, చొరవ. ఇవి నేర్చుకుంటూ ఉంటారు. వీటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకోం. ఒక్కొక్క లక్షణం గురించి ఎంత డీటెయిల్డ్గా తెలుసుకుంటే, అవి మన జీవితానికి అన్వయించుకుంటే ఎంతో రిలాక్స్ అవుతాం. ఎంత బాగా మీకు. అందుకే జ్ఞానం మీరు పొందే కొద్దీ మీకు అసలు దుఃఖం ఉండదు. అజ్ఞానంలో ఉంటేనే దుఃఖం. ఎంత జ్ఞానం పెరిగితే అసలు దుఃఖం అనిపించదు. అందుకే పత్రి గారు అన్నారు, వేషమెత్తు దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే. అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు అంటేనే నీకు దుఃఖం. నువ్వు జ్ఞానం పొందితే ఇంకా నీకు దుఃఖమేది. ఆ దుఃఖం కూడా దుఃఖం అనిపించదు. సీతాదేవికి అలా భర్తకు దూరమై మరి అశోకవనంలో ఉన్నా కూడా ఆవిడ శోకించలేదు. కారణం ఆవిడ జ్ఞాని కాబట్టి. ఇంచేత రేపు మరి ఈ విషయాల మీద కొంచెం మనం డీటెయిల్గా చర్చించుకుందాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.